హలో గైస్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్. అప్కమింగ్ టెక్నాలజీతో పాటు సాఫ్ట్వేర్లో ఎన్నో ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతూనే ఉన్నాయి. బట్ అందులో ఏ జాబ్ చేయాలన్నా మనకు కోడింగ్ రావడం నెససరీ. సో కోడింగ్ నేర్చుకోవడంతో మనకి ఎన్నో కొత్త కొత్త ఎక్సైటింగ్ కెరీర్ పాత్స్ ఓపెన్ అవుతాయి. లైక్ కంప్యూటర్ ప్రోగ్రామర్, వెబ్ డెవలపర్, మొబైల్ యాప్ డెవలపర్, డేటా సైంటిస్ట్, గేమ్ డెవలపర్. సో కోడింగ్తో పాటు ఇంకొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకున్నామంటే ఆబ్వియస్లీ లక్షల్లో శాలరీ సంపాదించవచ్చు. సో ఈ కోడింగ్ మీద ఇంట్రెస్ట్తో కానీ లేదా ప్లేస్మెంట్ పర్పస్ కోసమో చాలామంది కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు. బట్ దీనికి ఏ రూట్ ఫాలో అవ్వాలి, ఏ అప్రోచ్ అయితే బాగుంటుంది, ఏ సోర్సెస్ ఫాలో అవ్వాలి, సో ఇవన్నీ తెలియక ఆగిపోతున్నారు. సో అందుకే ఈ వీడియోలో ఒక బిగినర్గా కోడింగ్ నేర్చుకోవడం కోసం ఏ అప్రోచ్ ఫాలో అయితే బాగుంటుంది, సో కంప్లీట్ రూట్ మ్యాప్ చెప్పబోతున్నాను. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్లీ లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్. సో మనకి డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ అందులో సి ఆర్ పైథన్తో స్టార్ట్ చేయడం బెస్ట్. సో ఒక్క లాంగ్వేజ్లో పర్ఫెక్ట్ అయిన తర్వాత వేరే లాంగ్వేజెస్ కూడా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ ఏదైనా ఒక్క లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ సంపాదించడానికి ట్రై చేయండి. సో మీరు కోడింగ్ చేయాలంటే మీకు ఒక కంపైలర్ అవసరం ఉంటుంది. సో కంపైలర్ అంటే మనం రాసిన కోడ్ని మిషన్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్కి అర్థమయ్యే బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకొని ఆ రిజల్ట్ని మనకు చూపిస్తుంది అనమాట. సో మనకి డిఫరెంట్ కంపైలర్స్ ఉంటాయి. సో ఆన్లైన్లో కూడా చాలా కంపైలర్స్ అవైలబుల్గా ఉంటాయి. బట్ ఆన్లైన్ కంపైలర్స్ అంటే ఒక్కోసారి స్టక్ అవ్వడం, అవుట్పుట్ రావడానికి ఎక్కువ టైం పట్టడం జరుగుతుంటాయి అన్నమాట. సో ఒక కంపైలర్ డౌన్లోడ్ చేసుకుంటే బెస్ట్. సో ఒకవేళ మీరు సి నేర్చుకోవాలనుకుంటే దెన్ డేవ్ C++ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే దెన్ ఐడిఎల్ఈ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ డేవ్ C++ కానీ పైథాన్ ఐడిఎల్ఈ కానీ ఏ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ అసలు ఇన్స్టాల్ అయిన తర్వాత ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి అదంతా కూడా చెప్తాను. లేదు నాకు ఈ ఇన్స్టాలేషన్ ఇదంతా తెలుసు అని అనుకుంటే కింద టైం స్టాంప్స్ ఇచ్చాను. సో నెక్స్ట్ పార్ట్కి స్కిప్ అవ్వచ్చు. సో ఫస్ట్ మీరు గూగుల్లో డేవ్ C++ డౌన్లోడ్ అని టైప్ చేయండి. సో అక్కడ ఇచ్చిన ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి, డేవ్ C++ డౌన్లోడ్ sourceforge.net. సో ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఫైనలీ ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ డేవ్ C++ కంపైలర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఇందులో మీరు సి ప్రోగ్రామ్స్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ C++ ప్రోగ్రామ్స్ కూడా చేయొచ్చు. సో ఇందులో ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ మీరు ఫైల్ మీద క్లిక్ చేసి న్యూలో సోర్స్ ఫైల్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. లేదా డైరెక్ట్గా Ctrl+N క్లిక్ చేసినా కూడా మనకి ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు కోడ్ రాయాలన్నమాట. సో ఇందులో మీరు ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఎగ్జిక్యూట్లోకి వెళ్ళి కంపైల్ అండ్ రన్ మీద క్లిక్ చేయండి. సో దెన్ మీకు ఆ ప్రోగ్రామ్ని సేవ్ చేయాలని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం హలో ప్రింట్ చేయడానికి ప్రోగ్రామ్ రాసాం కాబట్టి hello.c అని చెప్పేసి ఇస్తున్నాను. సో మీరు నేమ్ ఏం పెట్టినా కూడా లాస్ట్కి .c ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ కింద సేవ్ యాజ్ టైప్ ఉంది కదా, అక్కడ C++ సోర్స్ ఫైల్ తీసేసి సి సోర్స్ ఫైల్స్ అని పెట్టండి. సో అప్పుడు సేవ్ చేసుకోండి. సో ఇలా సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత అవుట్పుట్ చూపిస్తుంది అనమాట. సో ఇది అబౌట్ డేవ్ C++ కంపైలర్. సో పైథాన్ ఐడిఎల్ఈ డౌన్లోడ్ చేసుకోవడం కోసం గూగుల్లో ఐడిఎల్ఈ పైథాన్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ లింక్ వస్తుంది, డౌన్లోడ్ పైథాన్ అని www.python.orgలో. సో అది క్లిక్ చేయండి. సో ఇందులో లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మీరు ప్రోగ్రామ్ ఐడిఎల్ఈలో చేయాల్సి ఉంటుంది. సో ఐడిఎల్ఈ ఓపెన్ చేయండి. సో దాని ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో మీరు ఐదర్ Ctrl+N క్లిక్ చేయొచ్చు లేదా ఫైల్ ఓపెన్ చేసి న్యూ ఫైల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుందన్నమాట. సో ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో రన్ చేయడానికి మీరు ఐదర్ F5 మీద క్లిక్ చేయొచ్చు లేదా రన్ క్లిక్ చేసి ఇక్కడ రన్ మాడ్యూల్ మీద క్లిక్ చేయాలి. సో ఇందులో డైరెక్ట్గా సేవ్ చేయొచ్చు మీరు ఏదైతే ఆ నేమ్ పెట్టుకొని. సో ఇక్కడ మనకి అవుట్పుట్ చూపిస్తుంది అనమాట. సో మీరు వేరే ప్రోగ్రామ్స్ కూడా చెక్ చేయొచ్చు. సో బేసిక్గా ప్రోగ్రామ్స్ అయితే ఇలా రన్ చేస్తారు. సో అదే ఒకవేళ మీకు కంప్యూటర్స్కి ల్యాప్టాప్కి యాక్సెస్ లేకపోతే అప్పుడు కోడింగ్ చేయడం ఎలా అంటే, సో ఫోన్లో కూడా కోడింగ్ చేయొచ్చు. సో అది ఎలా చేయాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ ఇంకో వీడియో చేశాను.
కోడింగ్ ఆన్ యువర్ మొబైల్ ఇన్ తెలుగు అని చెప్పేసి డెఫినెట్గా ఆ వీడియో చూడండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, యాజ్ వెల్ as పైన కూడా డిస్ప్లే అవుతుంది. సో కోడింగ్ మీద ఇప్పటి వరకు నాకు అసలు ఏం నాలెడ్జ్ లేదు, నేను స్క్రాచ్ నుండి స్టార్ట్ చేస్తున్నాను అని అనుకుంటే దెన్ డెఫినెట్గా మీరు యూట్యూబ్లో ఏదో ఒక ట్యుటోరియల్ సెలెక్ట్ చేసుకోండి. సో కోడింగ్ వైజ్గా ఏ యూట్యూబ్ ఛానల్స్ బాగున్నాయని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, బెస్ట్ ఫ్రీ సోర్సెస్ టు లెర్న్ కోడింగ్ ఫర్ ఫ్రీ అని చెప్పేసి, బెస్ట్ ఫ్రీ సోర్సెస్ టు లెర్న్ కోడింగ్ అని చెప్పేసి. సో అందులో కోడింగ్ నేర్చుకోవడానికి బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్ ఏంటి అనేవి చెప్పాను. సో వాటిలోంచి ఏదో ఒక ఛానల్ సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్ప్లెనేషన్ ఏదైతే నచ్చితే అది. లేదు నాకు ఆల్రెడీ ఒక కోడింగ్ లాంగ్వేజ్ వచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సి వచ్చు, నేను ఇప్పుడు C++ నేర్చుకోవాలనుకుంటున్నాను, లేదా నాకు సి వచ్చు పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి. సో ఇప్పుడు టైం తక్కువ ఉంది, ఫాస్ట్గా ఈ యూట్యూబ్ ట్యుటోరియల్స్ ఇదంతా కాకుండా ఫాస్ట్గా నేర్చేసుకోవాలి అని అనుకుంటే దెన్ మీరు ఏదైనా వెబ్సైట్స్ ఫాలో అవ్వడం బెస్ట్. చెప్పాలంటే వీడియోస్ చూడడం కంటే కొంచెం ఐడియా ఉంటే ఈ వెబ్సైట్ ద్వారా వెళ్ళిపోవడమే బెస్ట్, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది, ఎట్ ది సేమ్ టైం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కాబట్టి. సో కోడింగ్ నేర్చుకోవడానికి బెస్ట్ వెబ్సైట్స్ కానీ లేదా ప్రాక్టీస్ చేయడానికి బెస్ట్ వెబ్సైట్స్ గురించి కూడా ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పాను, అదే బెస్ట్ ఫ్రీ సోర్సెస్ టు లెర్న్ కోడింగ్లో. సో డెఫినెట్గా చూడండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, యాజ్ వెల్ as పైన కూడా డిస్ప్లే అవుతుంది. బట్ యాజ్ ఎ బిగినర్గా నేను స్టార్ట్ చేస్తున్నాను అని అంటే మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒకరు గైడ్ ఉండాలి, లేదంటే ఏదో ఒక వీడియో ట్యుటోరియల్స్ ఫాలో అవ్వడమే బెస్ట్. సో బేసిక్స్ నేర్చుకునేటప్పుడు బాగా కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే ఏ లాంగ్వేజెస్కి అయినా కూడా ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇవే ఫౌండేషన్. సో మీకు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే బాగా కాన్సన్ట్రేట్ చేయండి. సింటాక్స్, డేటా టైప్స్, లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్ అయ్యేంత వరకు టైం పట్టినా పర్వాలేదు, బట్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో ఇవి నేర్చుకుంటూనే ప్యారలల్గా ప్రోగ్రామ్స్ కూడా చేయండి, సో దాట్ మీకు ఇంట్రెస్ట్ పోదు, యాజ్ వెల్ as ప్రాక్టీస్ కూడా అవుతుంది. సో వీడియో చూసి నోట్స్ రాసుకుంటే చాలు కదా, ఒక్కసారి వీడియోస్ అన్ని కంప్లీట్ చేసాక దెన్ ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటారేమో, బట్ దానికంటే చేస్తూనే ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే వీడియోస్ చూస్తున్నప్పుడు అన్నీ వచ్చినట్టే అనిపిస్తాయి, బట్ వన్స్ కోడింగ్ స్టార్ట్ చేసేసరికి మొత్తం బ్లాంక్ అయిపోతుంది. అందుకే నేర్చుకుంటూనే ప్రాక్టీస్ కూడా చేయండి. సో వీడియోలో వాళ్ళు ఏ కోడ్ అయితే చేశారో సేమ్ అదే కోడ్ మీరు చూడకుండా ఎగ్జిక్యూట్ చేయడం, లేదా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే దాన్నే కొంచెం అటు ఇటుగా మోడిఫై చేసి ట్రై చేయడం. సో ఇలా ఎక్స్పెరిమెంట్ చేయండి, దీనివల్ల మీకు కొత్త కొత్త సింటాక్స్ తెలుస్తుంది, వాటిని ఎలా యూస్ చేయాలో తెలుస్తాయి, ఫాస్ట్గా ఇంప్రూవ్ అవ్వగలుగుతారు. సో ఒక్కసారి సింటాక్స్, డేటా టైప్స్, లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్, అరేస్ వరకు నేను నేర్చుకున్నాను, వీటి వరకు బేసిక్ ప్రోగ్రామ్స్ అయితే చేయగలను అని అనుకుంటే దెన్ మీరు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసేయండి. సో మరి అలా అంటే స్ట్రక్చర్స్, అంటే పైథాన్లో క్లాసెస్, సిలో స్ట్రక్చర్స్, ఫైల్స్ ఇవన్నీ నేర్చుకోని అవసరం లేదా అంటే అలా అని కాదు, అవి కూడా నేర్చుకోవాలి. బట్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్కి అయితే అరేస్ వరకు నేర్చుకున్నా చాలన్నమాట. సో వన్స్ అరేస్ వరకు కంప్లీట్ అయిన తర్వాత మీరు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయండి. బట్ అలా అని ఈ స్ట్రక్చర్స్ వీటన్నిటిని నెగ్లెక్ట్ చేయకండి, ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అవి కూడా నేర్చుకుంటూ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయండి. లేదు నేను మొత్తం కంప్లీట్ అయ్యాక మాత్రమే స్టార్ట్ చేస్తాను అంటే అలా అయినా పర్లేదు, బట్ అరేస్ వరకు అయిందంటే మీరు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసేయచ్చు. సో మీరు ఈ కోడింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అసలు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ఇది మనకు ఎందుకంత ఇంపార్టెంట్, సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ ఆల్రెడీ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ మీద కూడా వీడియోస్ చేశాను, లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, డెఫినెట్గా చెక్ చేయండి. సో ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేయడానికి మనకి చాలా వెబ్సైట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో వాటన్నిటి గురించి కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బట్ నేను మీకు మెయిన్గా రిఫర్ చేసేది అయితే కోడ్చెఫ్ అండ్ హ్యాకర్ ర్యాంక్. సో హ్యాకర్ ర్యాంక్లో ఇంటర్ఫేస్ కానీ చాలా బాగుంటాయి, హ్యాకర్ ర్యాంక్ ట్రై చేయడం బెటర్, బట్ అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో మీకు ఏది నచ్చితే దాని ద్వారా వెళ్ళండి. సో ఇందులో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఉన్న బేసిక్ ప్రోగ్రామ్స్ సాల్వ్ చేసుకుంటారండి, సో దాట్ ఇందులో ఈజీ నుంచి హార్డ్ లెవెల్కి ఉంటాయి. సో స్టార్టింగ్ ఈజీతో స్టార్ట్ చేస్తే మెల్లగా మీకు అర్థం అవుతుంది అసలు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి. సో మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మెల్లగా డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతూ వస్తుంది, సో దాట్ ఆటోమేటిక్గా పికప్ అయిపోతారు. అండ్ ఎట్ ది సేమ్ టైం కోడ్చెఫ్లో మనకి డిఫరెంట్ కంటెస్ట్స్ అవుతూ ఉంటాయన్నమాట, స్టార్టర్స్ అని, లాంగ్ ఛాలెంజ్ అని, కుక్ ఆఫ్, లంచ్ టైం. సో ప్రతి కంటెస్ట్లో కూడా పార్టిసిపేట్ చేయండి. సో ఈ హ్యాకర్ ర్యాంక్లో, కోడ్చెఫ్లో ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ కోడింగ్ ప్రొఫైల్ అనేది పెరుగుతుంది. సో
సో దీనివల్ల ప్లేస్మెంట్ పర్పస్ మీకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మీకు కోడింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్కి ఎండ్ అంటూ ఏం లేదు, చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే మీరు కొత్త కొత్త లాజిక్స్ నేర్చుకుంటారు, కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటారు. చేస్తూ చేస్తూ మీరే డెవలప్ అవుతారు. సో మీరు ఏదైతే లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారో అందులో ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కంప్లీట్ అయిన తర్వాత డేటా స్ట్రక్చర్స్ స్టార్ట్ చేయండి. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. సో ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి అర్థం చేసుకోవడం చాలా కష్టంగానే ఉంటుంది. సో మీకు కాలేజ్లో ఆబ్వియస్లీ నేర్పిస్తారు. సో మీరు స్ట్రెస్ తీసుకొని సాడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఉంటాయి, లేకపోతే మీరు ఏదైనా కోర్స్ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్ కోడింగ్లో అడ్వాన్స్డ్ పార్ట్ అని చెప్పాలి. సో వన్స్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రొఫెషియంట్ అయిన తర్వాత మాత్రమే ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్కి రండి, లేకపోతే ఆ ప్రోగ్రామ్స్ అసలు మీకు అర్థమే కావు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మస్ట్, ఖచ్చితంగా రావాలి మీరు ఇవి డేటా స్ట్రక్చర్స్ చేయాలనుకుంటే. సో వన్స్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రొఫెషియంట్ అయిన తర్వాత ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్ ట్రై చేయండి. సో ఇక్కడి వరకు మీరు సక్సెస్ఫుల్గా వచ్చారంటే ఇంకా మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు, కోడింగ్ మొత్తం నేర్చేసుకున్నట్టే. సో తర్వాత మీకే అర్థమైపోతుంది అనమాట ఇంకా మనం ఎటు సైడ్ వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి. సో ఐదర్ మీరు కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడం కానీ, సో ఇక్కడి వరకు వచ్చారంటే ఆబ్వియస్లీ మనం నెక్స్ట్ ఎటు వెళ్ళాలి అన్నది మీకే తెలిసిపోతుంది. సో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ వెబ్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్. సో ఇప్పటి నుంచే దాని గురించి ఆలోచించకండి. ఫస్ట్ అయితే కోడింగ్ నేర్చుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు నేర్చుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మీ ఇంట్రెస్ట్ని బట్టి వెబ్ డెవలప్మెంట్ కానీ, ఏఐ ఎంఎల్ రూట్లో కానీ వెళ్ళొచ్చు. సో మోస్ట్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ సింటాక్స్, బేసిక్స్ ఇవన్నీ కూడా నేర్చుకోవడం చాలా ఈజీగానే అయిపోతుంది. బట్ వన్స్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లోకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ చదివితే క్వశ్చన్ అర్థం అవుతుంది, బట్ లాజిక్ అర్థం కాదు ఎలా చేయాలి అనేది. సమ్టైమ్స్ లాజిక్ వస్తుంది, బట్ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అర్థం కాదు. సో చాలామంది ఇక్కడే స్టక్ అయిపోతారనమాట. సో దీని నుంచి ఎలా బయటపడాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది హౌ టు ఇంప్రూవ్ యువర్ కోడింగ్ స్కిల్స్ అనే వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో కూడా డెఫినెట్గా చూడండి. అండ్ ఇంకా ఈ కోడింగ్కి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో పెట్టండి, నాకు తెలిస్తే పక్కా ఆన్సర్ చేస్తాను. అండ్ ఫైనలీ ద వీడియో కేమ్ టు ఎన్ ఎండ్. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.